కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులు చేస్తా అని చెప్పాను అన్నాడు. నేను భూత అయినా సామెత చెప్తానండి, ఏమనుకోకరి ప్లీజ్. పెద్ద మనుషులు ఇద్దరు నన్ను తిట్టద్దు తర్వాత మళ్ళీ మీరు. ముడ్ల పుండుకు సమర లేదు, మూతికి సంపంగన కావాలని. ఐఎమ్ హ్యాపీ ఇఫ్ రేవంత్ రెడ్డి ఈజ్ రియలీ హ్యావింగ్ కన్విక్షన్, కమిట్మెంట్, బిలీఫ్ అండ్ స్ట్రాటజీ టు ఎంపవర్ ద ఉమెన్ అండ్ టు మేక్ 1 crore women as లైక్ అదానీస్ అండ్ అంబానీస్ గా మార్చేటువంటి ఒక కమిట్మెంట్ ఉంటే నేను సంతోషపడతా. మీరు చెప్పరు, గుండె మీద చేయబెట్టుకొని చెప్పారు, రేవంత్ రెడ్డికి కమిట్మెంట్ ఉందా? మీరు చెప్పరు ఒక మాట, దయచేసి చెప్పమని నేను కోరుతా ఉన్నా. కోటి మందిని మహిళలను కోటీశ్వరులుగా మార్చేటువంటి అదానీ అంబానీ యొక్క వ్యాపారస్తులుగా మార్చేటువంటి ఒక ముఖమైన రేవంత్ రెడ్డిది. నేను ఎందుకు ఆ సామెత వాడినా అంటే మళ్ళీ చెప్తా ఉన్నా, 4,000 రూపాయల పెన్షన్లు ఆడలేరా? మహిళలు పాపం 4,000 రూపాయల పెన్షన్ ఇస్తా అన్నావు, ఇచ్చే స్వయం లేదు నీకు, ముఖమే కాదు నీది. మహాలక్ష్మి పేరు మీద 2,500 రూపాయల పథకం ఇస్తా అన్నావు, డబ్బులు ఇస్తా అన్నావు, 1 రూపాయి ఇంతవరకు ఇవ్వలేదు. కళ్యాణ లక్ష్మి పేరు మీద తులం బంగారం ఇస్తా అన్నావు, తులం బంగారం దేవుడెరుగు, నువ్వు ఈ మాసం బంగారం కూడా ఇంతవరకు వాళ్ళకు. కేసీఆర్ కిట్ అంటే ఏంది? అది డెలివరీ అనేటువంటి ఒక మహిళలకు కేసీఆర్ కిట్టు, దాన్ని బంద్ పెట్టినాను. న్యూట్రిషన్ కిట్, ఒక కన్న తల్లి పిల్లలకు ఇచ్చేటువంటి ఒక దానికోసం అని చెప్పని న్యూట్రిషన్ కిట్, దాన్ని తుంగలో దొక్కినాను. ఇట్లా నువ్వు ఇష్టం వచ్చినట్టు మహిళలకు సంబంధించిన పథకాలను తుంగలో దొక్కి కోటి మంది ఆడబిడ్డలకు కోటీశ్వరులు చేస్తాను కదా, పేపర్లలో ఫ్రంట్ లైన్ వచ్చే అబ్బాయి అయిపోయింది, నా పని అయిపోయిందిరా అని చెప్పని రాతగా బాతగా అనుకుని. ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది సిగ్గుశరం ఉండాలి మాట్లాడితే. దమ్ముంటే నువ్వు దీనికంటే ముందు ఫస్ట్ యూ ఇంప్లిమెంట్ 4,000 రూపీస్ పెన్షన్ స్కీమ్, కళ్యాణ లక్ష్మి అమలు చేయి, తులం బంగారం ఇవ్వు, కేసీఆర్ కిట్ అమలు చేయి, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అమలు చేయి.